అసలు విజయమంటే ఏంటి? అది పుట్టుకతోనే వస్తుందా? లేకపోతే సరైన టైంలో, సరైన పరిస్థితులు కలిసొస్తే రూపుదిద్దుకుంటుందా? ఈరోజు మనం ఇదే తెలుసుకోబోతున్నాం. కొందరు మామూలు మనుషులు అసాధారణ విజేతలుగా ఎలా మారారో వాళ్ళ కథల ద్వారానే చూద్దాం. చూడండి, ఈ మాట ఎంత నిజమో కదా. విజేతలకు ఏమైనా 5 చేతులుంటాయా? వాళ్లు కూడా మనలాంటివాళ్లే. మరి వాళ్లు మనలాంటి సాధారణ మనుషులే అయితే వాళ్లను అంత స్పెషల్గా మార్చింది ఏంటి? ఏదో ఒక విషయమైతే ఖచ్చితంగా ఉండి ఉంటుంది కదా వాళ్ల ప్రయాణంలో. అదేంటో చూద్దాం. సరే, అసలు ఒక మామూలు మనిషిని అంత పెద్ద విజేతగా మార్చేది ఏంటి? ఆ సీక్రెటెంటో తెలుసుకోవాలంటే వాళ్ల ప్రయాణాన్ని మనం కొన్ని భాగాలుగా విడగొట్టి చూద్దాం. వాళ్ల సొంత అనుభవాల నుంచే మనం ఏం నేర్చుకోవచ్చో అర్థం చేసుకుందాం. సో వాళ్ళ ప్రయాణాన్ని మనం ఈ 5 దశల్లో చూడబోతున్నాం. ఫస్ట్, ఇంకా ఏదో కావాలనే ఒక అన్వేషణ. తర్వాత వాళ్ళని వాళ్లే అనుమానించుకునే ఒక అగ్నిపరీక్ష. అక్కడ్నుంచి ఒక స్ఫూర్తిని కనుక్కోవడం, దాన్ని ఒక సక్సెస్ బ్లూ ప్రింట్గా మార్చుకోవడం, చివరగా అసలైన రివార్డేంటో తెలుసుకోవడం. ఓకే, ఫస్ట్ స్టెప్ మరింత కోసం అన్వేషణ. అసలు ఏ ప్రయాణమైనా ఎందుకు అనే ఒక్క ప్రశ్నతోనే కదా మొదలయ్యేది. మార్పు ఎందుకు కావాలి? ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటపడాలనే ఆ పట్టుదల, ఆ బలమైన కోరిక అసలు ఎక్కడ్నుంచొస్తుంది? దీనికి ప్రేమానంద్ కథ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆలోచించండి, పొద్దున్న 4 గంటల్నుంచి రాత్రి 11 గంటల వరకు నాన్ స్టాప్గా కష్టపడితే చేతికొచ్చే జీతం కేవలం కొన్ని వేలు. అది కూడా సరిపోక ఖాళీ టైంలో బైక్ టాక్సీ నడపాల్సిన పరిస్థితి. ఇక చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా మార్పు కోసం వెతక్కుండా ఎలా ఉంటారో? అంటే ఇక్కడ మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రయాణం కేవలం డబ్బు సంపాదించడం కోసం మొదలవ్వలేదు. కొంతమందికి సడన్గా వచ్చిన ఆరోగ్య సమస్యలు, మరికొంతమందికి కుటుంబ బాధ్యతలు, ఇంకొంతమందికి తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన. ఇలాంటి నిజ జీవితంలోని ఛాలెంజెసే వాళ్ళని కొత్త దారులు వెతుక్కునేలా చేశాయి. సరే, రెండో దశ, సందేహాల అగ్నిపరీక్ష. దారి అప్పుడు పూలపాన్పులా ఉండదు కదా. ప్రయాణం మొదలుపెట్టాక వచ్చే మొదటి, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా కష్టమైన అడ్డంకేంటో తెలుసా? మన చుట్టూ ఉన్నవాళ్ల నుంచి, ఇంకా మనలో మనకే కలిగే అనుమానాలు. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయమేంటంటే వాళ్లకి ఎదురైన అతి పెద్ద అడ్డంకులు ఎక్కడో బయటవాళ్లనుంచి రాలేదు. మనకి సపోర్టుగా ఉంటారు అనుకున్న ఫ్యామిలీ మెంబర్స్ నుంచే ఎక్కువ వ్యతిరేకత ఎదురైంది. అదొక్కటే కాదు, వాళ్లు ఎంతో నమ్ముకున్న సొంత టీం మెంబర్స్ కూడా మధ్యలోనే చెయ్యి వదిలేయడం వాళ్లను ఇంకా బాగా దెబ్బతీసింది. లావణ్య విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఆ ప్రెషరంతా తన సొంత ఇంట్లోనే మొదలైంది. చూడండి, మనం ఏదైనా మొదలుపెట్టినప్పుడు రిజల్ట్స్ వెంటనే రావు కదా. అప్పుడు ఫస్టొచ్చే ప్రశ్నేంటి? నువ్వింత టైం పెడుతున్నావు, దీనివల్లేమన్నా ఉపయోగముందా? ఈ ప్రశ్న మన ఇంట్లో వాళ్ల దగ్గర్నుంచే వస్తుంది. లావణ్యకు ఎదురైంది కూడా అదే. జయపాల్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. తమాషా ఏంటంటే ఆల్రెడీ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న తన సొంత అన్నయ్యే ఇదంతా ఎందుకు నీకు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు అని నిరుత్సాహపరిచాడు. సరే, ఇన్ని అనుమానాలు, ఇన్ని అడ్డంకులు, వీటి మధ్య వాళ్లు ఎలా నిలబడ్డారు? అసలు వాళ్లను ముందుకు నడిపించిన ఆ ఒక్క మూమెంటేంటి? కొన్నిసార్లు చూడండి, ఒక చిన్న ట్రైనింగ్, ఒక ఈవెంట్, లేదంటే ఎవరైనా చెప్పిన ఒకే ఒక్క సలహా మన జర్నీ డైరెక్షన్నే మార్చేస్తుంది. మళ్లీ ప్రేమానంద్ కథనే తీసుకుంటే అతను ఈ అవకాశాన్ని ఒకసారి కాదు 2 సార్లు వద్దనుకున్నాడు. కాని న్యూ ఇయర్ ఈవ్ రోజు జరిగిన ఒకే ఒక్క ట్రైనింగ్ సెషన్ అంతే అతని ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసింది. ఆ రోజునుంచి తనలో ఒక కమిట్మెంట్ వచ్చేసింది. లావణ్య విషయంలో అయితే ఆ టర్నింగ్ పాయింట్ ఒక పెద్ద అవార్డ్స్ ఫంక్షన్లో వచ్చింది. స్టేజ్ మీద సక్సెస్ అయిన వాళ్లను చూసినప్పుడు ఓకే, ఇది సాధ్యమే అని ఆమెకు గట్టి నమ్మకం కలిగింది. అంతకన్నా ఇంపార్టెంట్ విషయమేంటంటే ఆ ఫంక్షన్ చూశాక ఆమె భర్తలో ఉన్న అనుమానం పోయి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఓకే, స్ఫూర్తి దొరికింది. మరి ఆ స్ఫూర్తిని నిజమైన, నిలకడైన విజయంగా మార్చడానికి వాళ్లు ఫాలో అయిన స్టెప్స్ ఏంటి? ఈ కథలు మనకొక క్లియర్ బ్లూ ప్రింట్ను చూపిస్తున్నాయి. 18 నెలలు. ప్రేమానంద్ తన కెరియర్లో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడానికి ఇంత టైం పట్టింది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? సక్సెస్ అనేది ఓవర్నైట్లో వచ్చేది కాదు. దానికి నెలల తరబడి ఓపిక, పట్టుదల, కంటిన్యూస్గా కష్టపడటం, ఇవన్నీ చాలా అవసరం.
వీళ్ళందరి ప్రయాణాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఒక 4 కీలకమైన స్ట్రాటజీస్ కనిపిస్తాయి. మొదటిది, అన్నీ కోల్పోయినా మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టే ధైర్యం. రెండోది, లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేసే పట్టుదల. ప్రేమానంద్ జస్ట్ కొన్ని పాయింట్స్తో టార్గెట్ మిస్ అయ్యాక ఈ పాఠం నేర్చుకున్నాడు. మూడోది, మనం సక్సెస్ అవడమే కాదు, మన వాళ్లను కూడా సక్సెస్ అయ్యేలా చూడటం. ఇక నాలుగోది, ఎప్పుడూ నేర్చుకోడానికి రెడీగా ఉండటం. ఇక చివరి దశ, నిజమైన ప్రతిఫలం. అంటే ఫైనల్గా వాళ్ళందుకున్నది కేవలం జీతం మాత్రమే కాదు, ఈ విజేతలు చెప్పేదాన్ని బట్టి చూస్తే అసలైన రివార్డ్ అంతకన్నా చాలా గొప్పది. చూడండి, ఇక్కడ సక్సెస్ అనేది ఒకరి ప్రయాణంలా కాకుండా ఒక టీం ప్రయాణంలా మారిపోయింది. లావణ్య తన మొదటి అవార్డ్స్ ఫంక్షన్కి ఒక్కటే వెళ్ళింది, కానీ నెక్స్ట్ ఫంక్షన్కి తనతో పాటు 15 మంది టీంని తీసుకెళ్ళింది. అంతేకాదు, వాళ్లలో చాలామంది అవార్డులు కూడా గెలుచుకున్నారు. బహుశా అన్నింటికన్నా గొప్ప రివార్డ్ డబ్బు కాదేమో. ఒకప్పుడు నీ వల్ల కాదు అనే మనల్ని ఎవరైతే అన్నారో వాళ్లే మనల్ని చూసి గర్వపడటం, మనకు సపోర్ట్గా నిలబడటం, ఆ ఫీలింగ్కి వెలకట్టగలమా? ప్రేమానంద్ చెప్పిన ఈ మాటలు వింటే వాళ్ల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు మనకు స్పష్టంగా తెలుస్తోంది. అంటే నేను గెలవాలి అనే దగ్గరనుంచి మనం గెలవాలి అనే దగ్గరికి వచ్చారు. ఇక్కడ వాళ్ల పర్సనల్ సక్సెస్ అనేది ఇతరులను గెలిపించడం వల్ల వచ్చే ఒక బోనస్ లాంటిది. చివరిగా ఈ కథలన్నీ మనల్ని ఒకే ఒక ప్రశ్న వైపు నడిపిస్తున్నాయి. విజయమంటే కేవలం ఒక టార్గెట్ని రీచ్ అవ్వడమేనా? లేకపోతే ఆ ప్రయాణంలో మనం ఒక వ్యక్తిగా ఎలా మారాం, మన చుట్టూ ఉన్నవాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చాం అనేదా? ఒక్కసారి ఆలోచించండి, నిజంగా మనం దేనికోసం పోరాడుతున్నాం?